ఇప్పుడు జ్ఞాన సముపార్జన చేయాలి అంటే ఏం చేయాలి? జ్ఞానం సంపాదించాలంటే ఎలా? ముందుగా చేయవలసిన పని ఏమిటి అంటే అజ్ఞానాన్ని వదులుచుకోవాలి. నువ్వు కొత్త వస్త్రాలు ధరించాలి, నూతన వస్త్రాలు ధరించాలి అంటే ఏం చేయాలి? శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి అంటే ముందు నీ ఒంటికి అంటుకున్నటువంటి మురికిని వదులుచుకోవాలి. శుభ్రంగా స్నానం చేసి అప్పుడు నూతన వస్త్రాలు, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. లేకపోతే ఈ వస్త్రాలు కూడా మట్టి అనేది అంటిపోతుంది, ఉపయోగం ఉండదు. అలాగే జ్ఞాన సముపార్జన చెయ్యాలి అన్నట్లయితే ముందుగా నీకున్నటువంటి అజ్ఞానాన్ని వదిలించుకోవాలి, అజ్ఞానం పూర్తిగా వదిలించుకోవాలి. అయితే ఈ అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో జ్ఞానం అనేది అప్పుడే వచ్చేస్తుంది. అజ్ఞానం అనేది ముందు పోతే అప్పుడు జ్ఞానాన్ని సముపార్జన చేద్దాం. గది అంతా చీకటితో ఆవరించి ఉన్నది. ఈ చీకటి అనేది అజ్ఞానం. లోపలికి వెళ్ళి నువ్వు స్విచ్ వేసావు, లైట్ వెలిగింది. ఇప్పుడు గదిలో చీకటి ఏమైంది? చల్లా చెదరైపోయింది. ఎక్కడికి పోయిందో తెలియదు, కానీ ఆ గది అంతా వెలుగులతో, కాంతులతో పూర్తిగా నిండిపోయింది. వెలుగులతోనూ కాంతులతోనూ నిండిపోయింది. ఇది జరిగినటువంటిది. అంటే జ్ఞానం గనక మనకి వచ్చినట్లయితే అజ్ఞానం అనేది ఇంకా మన దగ్గర ఉండదు. కానీ అజ్ఞానం పోతే కానీ అసలు జ్ఞాన సముపార్జన చేయలేం. ఈ అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలంటే ఎలా పోతుందండి? అసలు ముందు అజ్ఞానము అనేది ఎలా వస్తుందో చూడండి. అజ్ఞానం ఎలా వస్తుంది? ఈ అజ్ఞానం రావటానికి ఏమిటి అంటే మనం కర్మ చేస్తున్నాం. కర్మ వల్ల అజ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఇందాక శ్లోకంలో కూడా వారు చెప్పింది ఏమిటి? ఇక్కడ జ్ఞానము కర్మ, జ్ఞానము కర్మ అనేటటువంటి రెండు కూడా పదార్థో దో అన్నారు. జ్ఞాన కర్మ పదార్థో దో. జ్ఞానం చెప్పాం. ఇప్పుడు కర్మ అంటే ఏమిటి? మనం చేసేటువంటి పని ఏదైతే ఉన్నదో దాన్నే మనం కర్మ అని అంటాం. ఈ కర్మలు మొత్తం 4 రకాలుగా ఉన్నాయి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, అలాగే 4వది వచ్చి నిషిద్ధ కర్మలు అని అంటాం. నిత్య, నైమిత్తిక, కామ్య, నిషిద్ధ కర్మలు 4. ఇవి ఏమిటి అసలు? నిత్యకర్మలు. నిత్యకర్మలు అంటే ప్రతిరోజు కూడా మనం తప్పనిసరిగా ఆచరించి చేసి తీరవలసినటువంటి కర్మల్ని నిత్యకర్మలు అని అంటాం. ప్రతిరోజు ఆచరించి తీరవలసినటువంటి కర్మలు ఏమిటవి? ఉదాహరణ ఏమన్నా ఒకటి చెప్పండి. ప్రతిరోజు నువ్వు స్నానం చేయాలి, సంధ్యావందనం చేయాలి. చేస్తే పుణ్యం వస్తుందా? రాదు. నిత్యకర్మలు చేస్తే పుణ్యం రాదు, పాపం రాకుండా ఉంటుంది. అంటే స్నానం చేయకపోతే పాపం వస్తుందా? వస్తుంది. ఎలా? స్నానం చేయకపోతే నీ ఒళ్ళంతా కంపు కొడుతుందయ్యా, అదే పాపం. నువ్వు స్నానం చేయలేదనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినటువంటి వ్యక్తి ఒక రకమైన వాసన వస్తుంది వాడి దగ్గర. అందుకే వాడు స్నానం చేయలేడు కాబట్టి ఒక తడిగుడ్డతో వాడి ఒళ్ళంతా మనం తుడుస్తాం. ఇదే కారణం. స్నానం చేయకపోతే కంపు కొడతాడు. ఇప్పుడు ఒక చిన్న ఇది చూడండి. పశువులు, పక్షులు, వాడి దగ్గర ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. ఏమిటి ఆ వాసన? ఈ వాసన పశువుల దగ్గర చాలా ఎక్కువ వస్తుంది. ఆవులు, గేదెలు, మేకలు ఇలాంటి వాటి దగ్గర ఈ వాసన బాగా ఎక్కువ వస్తుంది. ఎందుకనంటే అవి ఎప్పుడూ స్నానం చేయవు, మలమూత్రాల పడి కొట్టుకుంటూ ఉంటాయి అవి. అందుకే వాటి ఒళ్ళంతా కూడా విపరీతమైన వాసన వస్తుంది. ఇవి నిత్యకర్మలు, స్నానం చేయటం అనేది. అవి చేయకపోతే పాపం వస్తుంది. అంతేగాని చేస్తే పుణ్యం మాత్రం రాదు. ఇదేం పుణ్యం కాదు. ఈ పాపం రావటం అంటే ఈ ఒళ్ళంతా కంపు కొడుతుంది. నైమిత్తిక కర్మలు ఏదో ఒక నిమిత్తము మనం చేసేది.
ఏమిటి నిమిత్తం చేసేది? ఇది ఈ రకమైనటువంటి కర్మలు చేయటం వల్ల ఇక్కడ కూడా పుణ్యం అనేది ఏం రాదు. ఈ కర్మలు చేస్తే పుణ్యం అనేది ఏం రాదు. ఒకవేళ చేయకపోతే ఏమవుతుందండి? బాధ కలుగుతుంది. ఎలా? నువ్వు నడిచి వెళుతూ ఉన్నావు, కాలువ ముళ్ళు దిగింది. ముందు నువ్వు చేయవలసిన ముళ్ళు ఎప్పుడైతే దిగిందో అప్పుడు నీకు కాలు నేల మీద ఆనందం అంటే కాలు అంతుంది, ఈ ముళ్ళు లోపలికి గుచ్చుకుని నొప్పెక్కుతుంది. కాలు కదిపినప్పుడల్లా నొప్పెక్కుతుంది. అందుకని ముళ్ళుని తీసేయాలి ముందు. ఆ ముళ్ళు కనుక ముందు మనం తీసేయకపోతే 2 రోజులు పోయిన తర్వాత అంతా చీము పడుతుంది, ఆ కాలు వాచిపోతుంది, అది సెప్టిక్ అవుతుంది. తర్వాత ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది ఇక్కడ మనం గ్రహించాల్సింది. ఈ కర్మలు కూడా చేయకపోతే ఇబ్బంది అవుతుంది, మనకి పాపం వస్తుంది. అంటే చేస్తే పుణ్యమేం రాదు. నీ కాళ్ళ నుంచి ముళ్ళు తీసేస్తే నువ్వు మామూలుగా నడవగలుగుతావు అంతే. తీయకపోతే చెప్పుకున్నాక కాలు వాచిపోతుంది, కాలు కాస్త రోల్ అవుతుంది, అది ఆపరేషన్ దాకా వెళుతుంది. మూడోది కామ్యకర్మలు. ఏదైనా ఒక పని కోసమని చేసే కర్మల్ని కామ్యకర్మలు, పనులు కావాలి అని చేసేవి. పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ కూడా మనం పుణ్యం కోసం లేదా కోరికలు తీరడం కోసం చేసేవంటి కర్మలు. ఈ రకమైనటువంటి కర్మలు చేస్తే ఇక్కడ పుణ్యం వస్తుంది. ఈ కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం రావటం వల్ల ఉత్తమమైనటువంటి జన్మ అనేది కలుగుతుంది. 4వది నిషిద్ధమైనటువంటి కర్మలు. ఈ కర్మలు చేస్తే, ఈ కర్మలు చేయకపోతే మనకేం పుణ్యం రాదు, కానీ చేస్తే పాపం వస్తుంది. ఇటువంటి కర్మలు చేస్తే పాపం వస్తుంది. ఏమిటివి? ఇతరుల మీద మనం ప్రయోగాలు చేయటం. ఎవడో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మీద మనకు కోపం వచ్చింది. కోపం వచ్చి వాడి మీద ఏదో ఒక మంత్రాన్ని ప్రయోగం చేసాం మనం. వాడికి కాస్త కాలో చేయబోయింది, లేదా వాడే చచ్చిపోయాడు. మరి ఈ పాపం ఎవరు అనుభవిస్తారు? నువ్వేగా, చేసినటువంటి వాడు నువ్వేగా, కాబట్టి నువ్వు అనుభవించాలి. అందుకే ఈ నిషిద్ధమైనటువంటి కర్మలు చేస్తే పాపం వస్తుంది. చేయకపోతే పుణ్యం మాత్రం రాదు. చేయకపోతే మామూలుగా ఉంటాం అంతే. ఇక్కడ ఒక చిన్న ఇది, ఇద్దరున్నారు, వాళ్ళిద్దరు చాలా మంచి స్నేహితులు. ఆ తర్వాత వాళ్ళలో ఒకడంటే ఒకటి పళ్ళ ఇద్దరికీ చెడింది. అందులో ఒకడు రెండో వాడి మీద ఏదో ప్రయోగం చేశాడు అని చెప్తారు. వాడి చేతం చేత కాకపోతే కేరళ పోయి వాళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చి ప్రయోగాలు చేయించాడు అని అంటారు. ఫలితంగా వస్తూ ఉన్నటువంటి కారు దోవలో యాక్సిడెంట్ అయింది. కారులో 6 మనుషులు ఉన్నారు, 6లోనూ 5 చచ్చిపోయారు. 6వది ఒక చిన్న పిల్ల. ఆ పిల్లకి మాత్రం 2 కాళ్ళు విరిగిపోయినాయి. 7-8 సంవత్సరాల పిల్ల, 2 కాళ్ళు విరిగిపోయినాయి. ఇది జరిగేది. మరి ఈ పాపం ఎవరు భరిస్తారు? వాళ్ళు చచ్చిపోయారు, దీనికి కాళ్ళు విరిగిపోయినాయి, ఈ పాపం అంతా ఎవరు భరిస్తారు? నువ్వే. అందుకే ఈ నిషిద్ధ కర్మలు చేస్తే పాపం వస్తుంది, చేయకపోతే పుణ్యమేం రాదు. ఇవి ఉన్నటువంటి కర్మలు నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు, 4 రకాలైన కర్మలు. ఇప్పుడు మనకి మోక్షం కావాలి అని అనుకుంటున్నాం. మోక్షం ఎలా వస్తుంది? జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానం వల్లనే మీకు మోక్షం వస్తుంది అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. జ్ఞానం ఉంటేనే నీకు మోక్షం వస్తుంది. మరి జ్ఞానం రావాలి అంటే ఏమిటి అసలు ఈ జ్ఞానము అంటే? ఈ చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము, నేనే బ్రహ్మని. చరాచర జగత్ అంతా కూడా బ్రహ్మమయము, సర్వం కల్విదం బ్రహ్మ. నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని
నన్ను మించినటువంటిది ఈ లోకంలో ఇంకేమీ కూడా లేదు అని భావన చేయాలి. అయితే నేను అలాగే భావన చేస్తూ ఉన్నానండి. అలా కాదు భావన చేయటం అంటే, నువ్వేదో స్వార్థంతో నేనే బ్రహ్మని అని చెప్పేసి నువ్వు అలా చేయటం కాదు. చూడండి, వెనకందుకు ఆయన చెప్పాడు, నేను శ్రీకృష్ణదేవరాయల్ని, ఈ యుగంలో ఇట్లా పుట్టాను, నేనే కృష్ణదేవరాయల్ని అన్నాడు. ఒక బంగారపు సింహాసనం చేయించుకున్నాడు, అందులో కూర్చునేవాడు. బంగారపు సింహాసనంలో కూర్చున్నంత మాత్రం చేత నువ్వు కృష్ణదేవరాయలు కాదు. ఇలాగే ఉంటుంది, నేనే బ్రహ్మని అని అనుకోకూడదు. నువ్వు బ్రహ్మవి, మనస వాచ కర్మణ నువ్వే బ్రహ్మ అవ్వాలి. అంటే ఆ బ్రహ్మకు ఉండే లక్షణాలని కూడా నువ్వు కలిగించుకోవాలి. ఆ లక్షణాలు నీకు కూడా ఉండాలి. అంటే అరిషడ్ వర్గాలు, అలాగే శోకము, మోహము, దుఃఖము, మరణము, ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాలి. నేను నాది అనే అహంకారాలు, మమకారాలన్నీ వదిలిపెట్టేయాలి. నీలో ఏ రకమైనటువంటి గుణము ఉండకూడదు. తమో గుణం ఉండకూడదు, రజోగుణం ఉండకూడదు, కనీసం సత్వగుణం కూడా ఉండకూడదు. సత్వగుణం ఉంటే ఏమవుతావు? ఋషీశ్వరుడు అవుతావు, ఓ మునీశ్వరుడు అవుతావు, ఓ అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటావు. అంతకని నేను కావు. అందుకే తమో గుణం రజోగుణంతో పాటు సత్వగుణం కూడా ఉండకూడదు. ఏ రకమైనటువంటి గుణాలు ఉండకూడదు. అందుకే భగవత్ స్వరూపాన్ని చెప్పేప్పుడు లోకాతీత, గుణాతీత, లోకాలకు అతీతమైనటువంటిది, గుణాలకు కూడా అతీతమైనటువంటిది. అన్ని గుణాలు పోవాలి నీ దగ్గర నుంచి. ఆ గుణాతీతం అయితేనే నువ్వు బ్రహ్మస్వరూపాన్ని అవుతావు. అప్పుడు అహం బ్రహ్మాస్మి. ఈశ్వరుడు నాగాభరణము ఇది కలిగి ఉన్నాడు అని అంటాం. ఆయన మెడలో ఉన్నటువంటి పాము ఇలా పడగ విప్పి ఇలా చూస్తూ ఉంటుంది. దాన్ని చూస్తేనే మన గుండె అయిపోతుంది. ఎందుకంటే అది భయంకరమైనటువంటి పాము, సర్పం. అవి కరిచింది అంటే దెబ్బకి చచ్చురుకుంటాం, ఇంకేం లేదు. మరి అటువంటి సర్పం, అంత భయంకరమైనటువంటి సర్పం, కాలకూట విషం కలిగినటువంటి ఈ సర్పం పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ శివుడి మెడలోకి ఎలా వెళ్ళి కూర్చోగలిగింది? అలాగే విష్ణుమూర్తి శేషపాన్పు మీద పడుకున్నాడు. ఆదిశేషుడు భయంకరమైనటువంటి విషం కలిగినటువంటి వాడు. విషం అగ్ని కీలలాగా వ్యాపించి ఉంటుంది, అంత విషం కలిగినటువంటి వాడు. మరి అటువంటి అంత విషయం కలిగినటువంటి ఆ ఆదిశేషుడు పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువుకి పాన్పుగా ఎలా అయ్యాడు? ఎలా అయ్యాడు అంటే, మనం ఒక చిన్న ఇది చెప్తాను చూడండి. ఒకే రంగు, ఒకే ఈకలు కలిగినటువంటి పక్షులు అని, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్. ఒకే లక్షణాలు కలిగిన మనుషులు ఒకే చోట చేరుతారు. అలాగే ఇక్కడ కూడా ఒకే లక్షణాలు కలిగినటువంటివి. ఆ పరమేశ్వరుల్లో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే లక్షణాలు ఇప్పుడు ఈ సర్పంలో కూడా ఉన్నాయి. అంటే పరమశాంతమైనటువంటి గుణం ఉన్నది. అహంకార మమకారాలు లేవు, అరిషడ్ వర్గాలు లేవు, నేను నాది అనే అహంకార మమకారాలు లేవు, షడూర్ములు లేవు, ఏమీ లేవు, అన్నింటికీ అతీతమైనటువంటిది. అందుకే ఆ పరమేశ్వర స్వరూపానికి ఒకచోట పాన్పు కాగలిగింది ఆదిశేషుడి రూపంలో, ఇంకో చోట ఈశ్వరుడి దగ్గర ఆభరణం కాగలిగింది. అంటే అన్నింటినీ వదిలిపెట్టేసింది. ఆ స్థాయికి వెళ్ళాలి మనం. అప్పుడే అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మని అని పుస్తకాల్లో చదివి చెప్పడం కాదు. మనస వాచ కర్మణ నువ్వు అలా భావన చేయాలి. నువ్వు సర్వకాల సర్వావస్థలందు కూడా అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని నువ్వు భావన చేస్తూ ఉండాలి. నువ్వు చేసే కర్మ కూడా అలాగే ఉండాలి. అంటే అన్ని జీవులని, అన్ని ప్రాణులన్నీ కూడా సమానమైనటువంటి దీంట్లో చూడాలి. వీడు తనవాడని, వీడు పరాయి వాడని ఎలా భేదాలు అనేవి ఉండకూడదు.
వీడు మిత్రుడని వీడు శత్రువు అని అలా అనుకోకూడదు. రాగద్వేషాలు అనేవి ఉండకూడదు. ఇవి ఏమీ ఉండకూడదు. అటువంటి స్థితికి నువ్వు చేరాలి. అప్పుడు నువ్వు పరబ్రహ్మ స్వరూపం అవుతావు. లోకంలో ఏం జరిగినా నీకు ఏ రకమైన సంబంధము కూడా లేదు, అన్నిటికీ సాక్ష్యభూతివి. అలా చూస్తూ ఉంటావు అంతే. అటువంటి స్థితికి నువ్వు చేరగలగాలి. ఇందులో ఒక్క విషయం గుర్తించండి, ఆహారం తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. అలానే నువ్వు నిరాహారంగా అలా ఉండిపోవాలి. అది అహం బ్రహ్మాస్మి అంటే. అటువంటి స్థితికి నువ్వు చేరాలి. అది ఎవరు చేరగలుగుతారు, ఎలా చేరగలుగుతారు? బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి. బ్రహ్మను గురించి తెలుసుకున్నటువంటి వాడు కూడా బ్రహ్మమే అవుతాడు అని చెప్తున్నాయి ఉపనిషత్తులు. బ్రహ్మను గురించి ఎవరైతే తెలుసుకుంటాడో అతడు కూడా బ్రహ్మమే అవ్వగలుగుతాడు. మరి నువ్వే బ్రహ్మ కావాలి అంటే నువ్వేం చేయాలి? ఆ బ్రహ్మను గురించి విషయాలన్నీ కూడా పూర్తి పరిజ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఆ విషయాలన్నీ నువ్వు వినాలి, ఆ విషయాలన్నీ నువ్వు మననం చేయాలి, అవి వంట పట్టించుకోవాలి. అప్పుడు నువ్వు ఆ రూపాన్ని పొందుతావు. మనం చెప్పుకునే పరిభాషలో చెప్పాలి అంటే పూర్తిగా నీ బ్రెయిన్ అంతా కూడా వాష్ అయిపోవాలి. ఆ లోపల ఉన్నటువంటి ఆలోచనలు పూర్తిగా నాశనం కావాలి. భ్రమర కీటక న్యాయం. తుమ్మెద ఒక పురుగుని తీసుకొచ్చి పేడ కంటించి దాని చుట్టూ జుమ్మని తిరుగుతూ ఉంటుంది. కొంతకాలానికి ఆ పురుగు కూడా తుమ్మెద అయిపోయి అలాగే జుమ్మంటూ తిరగటం మొదలు పెడుతుంది. దీన్నే భ్రమర కీటక న్యాయము అంటారు. నిరంతరము నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, నేను గుణాలకు అతీతుడిని, లోకాలకు అతీతుడిని, భావాలకు అతీతుడిని, ఇలా నువ్వు భావన చేస్తూ ఉన్నావు అనుకోండి, యద్భావం తద్భవతి. నువ్వు కూడా అలాగే పరబ్రహ్మ స్వరూపమే అయిపోతావు. అటువంటి స్థితికి మనం చేరుకోవాలి. జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానమే ముక్తినిస్తుంది. కాబట్టి జ్ఞాన కర్మ పదార్థో. అందులో జ్ఞానం ఏమిటి అంటే ముక్తినిస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. మరి రెండవది ఏమిటి? కర్మ. ఈ కర్మ అంటే ఏమిటి అసలు? మనం చేసేటటువంటి పనే కర్మ అని చెప్పుకున్నాం మనం గతంలో. ఈ చేసేటువంటి పని ఎలా ఉంటుంది, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేటువంటి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగి ఉండి మనం పనులు చేయాలి. లేకపోతే మనం చేసే పనుల వల్ల ఇతరులకి హాని అనేది జరుగుతుంది. ఈ విషయం తెలుసుకోవాలి మనం. ఎవరో చేశారు కదా అని మనం చేయకూడదు. గురువు గారు చేశారు కదా అని మనం చేయకూడదు. గురువు గారు ఏదో చేశారు అని చెప్పేసి మనం కూడా చేయకూడదు. దీనికి చాలా తేడా అనేది ఉంటుంది. ఏమిటి అంటే, ఇక్కడే ఒక చిన్న ఉదాహరణ. గురువుగారి శిష్యుల్ని వెంటబెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. గురువు గారికి అనుంగు శిష్యులు వీళ్ళంతా. గురువుగారు ఏం చేస్తే వీళ్ళు అదే చేస్తూ ఉంటారు. వీళ్ళ గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు గురువుగారు. దోవలో కళ్ళు బాగా కనిపించింది, వెళ్ళిపోయాడు. కళ్ళు తాగేసాడు గురువుగారు. గురువుగారు తాగాలని మనం తాగితే తప్పేమిటి అన్నారు. శిష్యులు కూడా పూర్తిగా తాగేసారు, తందనాలు ఆడుతున్నారు. కొంత దూరం వెళ్ళారు. మళ్ళీ అక్కడ ఒక పాక కనిపించింది. అందులో ఉన్నటువంటి వాడు ఇనుము కరుగుతున్నాడు. కమ్మరివాడు ఇనుము కరుగుతున్నాడు. గురువుగారు ఆ పాకలోకి వెళ్ళిపోయాడు. కరుగుతూ ఉన్నటువంటి ఆ ఇనుమును తీసుకుని గడగడా తాగేశాడు. చూశారు శిష్యులు, అవాక్కైపోయారు. ఆ ఇనుమును తాగితే ఇంకేమన్నా ఉందా? చచ్చూరుకుంటారు. సామాన్యంగా కాదు, మొత్తం మాడిపోతుంది. అందుకని గురువుగారు చేసినటువంటి ప్రతి పని మనం కూడా చేయొచ్చు అని అనుకోకూడదు. గురువుగారు చేస్తే ఆయన సర్దుకోగలడు, ఆయన సమర్థించుకోగలడు. మనం చేయలేము ఆ పనులు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గురువుగారు చేశారు అని మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. మనం కర్మలు చేస్తే కర్మఫలం అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఒక చిన్న ఆలోచన. కర్మఫలం మనకి ఎప్పుడు వస్తుంది?
ఈ కర్మఫలం అనేది మనకి రకరకాలుగా వస్తుంది. అది ఎప్పుడు ఎలా వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.